వారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. అంటే ఇది వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు, అమరావతి దేవతల రాజధాని అని టీడీపీ కూటమి చెప్తుంటే మీరేమో దోపిడీ జరుగుతుంది భారీ స్థాయిలో అంటున్నారు. ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర, ఏమంటారు? సార్ అందరికీ నమస్కారం సార్. ఆధారాలు అంబటి రాంబాబు గారు అంకెలతో సహా, ఎస్టిమేట్స్ తో సహా, అక్కడికి నిర్మాణం చేసిన స్టీల్ బ్రిడ్జ్ తో సహా, ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడి నుంచి ఎంత అంచనా అని చెప్పి అంకెలతో సహా చెప్తుంటే అవి కాదు అంటే దానికి ఇంకా సమాధానం ఏముంటుంది సార్? ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడలేదు కదా. మరి మాట్లాడదాం రండి ఎక్కడికమ్మని. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షంలో ఉన్నవారు మీడియా సమక్షంలో అంకెలతో సహా మాట్లాడుతుంటే అంచనాలు, అదనపు అంచనాలు, వేసిన అంచనాల కన్నా మళ్ళీ ఇంకో 185 కోట్లు కలుపుకోవడం. అసలు ఆ సార్ మాట్లాడారు గత 2 సంవత్సరాల నుంచి అని. అసలు 14 నుంచి 19 దాకా ఏం చేశారు అమరావతి గురించి? ఈ 2 సంవత్సరాల గురించి, సీడీ యాక్సెస్ గురించి మాట్లాడుతున్నారు, ఆ రోడ్డు గురించి. అసలు మరి 14 to 19 అమరావతిని ఏం చేశారు? ఇప్పటికి 7 సంవత్సరాలుగా అమరావతి అభివృద్ధిలో మీరు చేసింది శూన్యం. కేవలం ఆర్పాటాలతో, గ్రాఫిక్స్ తో చూపించారు 5 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఈ రోడ్ వేశారు. అసలు అంచనాల్లో గోల్మాల్ జరిగిందని చెప్పి మేము అంటున్నప్పుడు కాదు అని చెప్పి మీరు పేపర్తో రండి. మా రాంబాబు గారు వస్తారు, నాని గారు వస్తారు. ఇప్పుడు మేము చెప్తున్న అబద్ధాలు అంటే ఇంక దానికి సమాధానం ఎవరు చెప్తారు సార్? మీరే చెప్పండి. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడినదే తప్పు, ఆయన మాట్లాడిన మాటలకి అర్థమే లేదు అంటే మరి మీరెందుకు స్పందిస్తున్నారు? మరి రండి అని ఎందుకు అంటున్నారు? మరి ఆయన చెప్పిన అంకులు తప్పే కాదని నిరూపించండి. దానికి సంబంధించిన మంత్రినో, లేకపోతే మరి బాబు గారినో, లేకపోతే మీరో మరి రండి, కాదు ఇదిగో నిజాలు ఇవిగో మా దగ్గర ఉన్నాయి, ఇవి మీకు చెప్పిన అంకులు తప్పు అని చెప్పి రండి, చర్చకి రండి. ఈ వేళకి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇక్కడ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, మేము చేసిన అభివృద్ధి గురించి, మీరు చేసిన అవినీతి గురించి ప్రెస్ మీట్లు చెప్తే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరే. మరి ఎవరి సమాధానం ఏం చెప్తాం? మేము అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్పరు. మేము ఆధారాలు పట్టుకొస్తే అంకెలు తప్పు అంటారు. కనపడదో వినపడదో చూడలేదు అన్నట్టుగా ఉంటుంది మీ ప్రభుత్వం. మరి ఎలా దీనికి సమాధానం? అందుకే మీలాంటి మరి పత్రికల ద్వారా, మీడియా ద్వారా నిజాలు నిగ్గుదాలని మీరు మంచి కార్యక్రమం చేశారు. ఇప్పుడైనా మీరు అంబటి రాంబాబు గారు పలానా ఇదిగో ఎస్టిమేట్ లో ఎంత అన్నారు, 2.3 కిలోమీటర్స్ లో ఎంత, ఇది రాంగ్. 4.8 కిలోమీటర్స్ లో ఇది రాంగ్. 1519 కోట్లు కాదు, ఇదిగో ఎంత అని చెప్పండి మీరు. అసలు రోడ్లు ఎక్కడికి వెళ్తున్నాయి? 14 to 19 చేసిన రోడ్లు మేము 19 to 24 వెళ్ళాం, చూసాం. ఎక్కడికి వెళ్తున్నాయి? వంపులు తిరుగుతుంటా, కావాల్సిన వాళ్ళు ల్యాండ్ల చుట్టూ తిరుగుతా. రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోయినట్టేనా? నాకు అర్థం కాదు. టవర్లు కడితే అభివృద్ధి అయిపోయినట్టేనా? సాధారణ ప్రజానీకం రావాలి కదా. అక్కడ ఇచ్చిన పట్టాలన్నీ కూడా మీరు క్యాన్సిల్ చేస్తారే. సాధారణ ప్రజలు బతకూడదు అక్కడ, కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళే పట్టుకాలా? రోడ్లు వేసేస్తే అభివృద్ధి అయిపోద్దా? టవర్లు కట్టేస్తే అభివృద్ధి అయిపోద్దా? ఇప్పుడు మేము ఆరోపణ చేసాం, కాదు అని చెప్పి మీరు రండి, డిబేట్కి రండి. అదే అంకెలతో రండి. మేము అంకెలతో వస్తున్నాం, మీరు అంకెలతో రావట్లేదు, అబద్ధం అంటున్నారు. దేనికి కూడా సరైన సమాధానం లేదు. ఏమనంటే మీరు చెప్పింది అబద్ధం అన్నారు, లేకపోతే ఇలా ఉంటున్నారు. రైట్. వెంకయ్యనాయుడు గారు మాట్లాడతాం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఫేజులుగా డివైడ్ చేసి ఉన్న అమౌంట్ని